రోడ్డు ప్రమాదాలతో చాలా కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదాలపై ముందు జాగ్రత్త ఉండడం చాలా ముఖ్యమని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించేలా అవగాహన కల్పిస్తున్నామని చెప్పుకొచ్చారు. హెల్మెట్ ధరిద్దాం, ప్రాణాలు కాపాడుకుందామంటూ నినదించారు. ఈ రోజు పాయకరావుపేట నియోజకవర్గంలో హోంమంత్రి అనిత పర్యటించారు. రోడ్డు ప్రమాదాల నివారణపై అడ్డ రోడ్డు నుంచి నక్కపల్లి వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ బైక్ ర్యాలీలో అనిత పాల్గొన్నారు. సురక్షిత రోడ్లు, సురక్షిత జీవితం అంటూ హెల్మెట్లతో ర్యాలీ చేశారు. మైనర్లకు వాహనాలు ఇవ్వరాదు. మైనర్ డ్రైవింగ్ చట్టరీత్యా నేరం. హెల్మెట్ ధరిద్దాం, సురక్షితంగా పయనిద్దామంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వాహనదారులకు హెల్మెట్లు పంపిణీ చేశారు. చాలా మంది 2 లక్షల రూపాయల విలువ గల బైక్ను వాడతారు, కానీ హెల్మెట్ను మాత్రం ధరించడం లేదని అనిత అన్నారు. ద్విచక్ర వాహనం నడిపే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా హెల్మెట్ను ధరించాలని సూచించారు. ప్రాణం చాలా ముఖ్యమని, ప్రాణం కన్నా ఏది ఎక్కువ కాదని అన్నారు. ముగిసింది వెహికల్స్ వాహనాలు నడిపే సమయంలో పాయకరావుపేట నియోజకవర్గంలో ఒక్క నెలలోనే చాలా రోడ్డు ప్రమాదాలు జరిగాయని వెల్లడించారు. ఈ రోడ్డు ప్రమాదాల్లో పలువురు చనిపోవడం చాలా బాధాకరమని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. పాయకరావుపేట నియోజకవర్గంలో ఎవరైనా హెల్మెట్ ధరించాల్సిందేనని స్పష్టం చేశారు. నాయకులైనా హెల్మెట్ ధరించకుండా రోడ్లపైకి వస్తే డబుల్ ఫైన్ వేయాలని పోలీసులను హోంమంత్రి అనిత ఆదేశించారు. ప్రతి ఒక్కరు కూడా తమ వెహికల్స్ కి యాప్ మెయింటైన్ చేయాలి. సో ప్రతి ఒక్కరు నిలుపవలెను. ముగిసింది వెహికల్స్ వాహనాలు నడిపే సమయంలో వాహనం నడపరాదు. మైనర్లకు వాహనాలు ఇవ్వరాదు. మైనర్ డ్రైవింగ్ చట్టరీత్యా నేరం. ప్రతి ఒక్కరు కూడా గ్యాప్ మెయింటైన్ చేయాలి. వెహికల్ కి సుమారు ఒక 2-3 మీటర్ల గ్యాప్ మెయింటైన్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా తమ వెహికల్స్ గ్యాప్ మెయింటైన్ చేయాలి. హెల్మెట్ ధరించాలి.